భయంకరమైనటువంటి మాటలు మనం వింటూ వస్తున్నాం. యేసు ప్రభువు రాకడ దినాల్లో ఉన్నాం. నో డౌట్. ఈరోజు నేను ప్రపంచాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు, ప్రపంచ వాస్తవాలను చూస్తున్నప్పుడు, ప్రపంచ పరిస్థితులను చూస్తున్నప్పుడు యేసయ్య రాకడ దినం అతి సమీపంగా ఉన్నాయి. కానీ మనం ఏం చేయాలి? విశ్వాసులకు మనం ఏం చేయాలి? రాకడ వస్తుంది అని అనుకోవడం కాదు. సిద్ధపడ్డావా? జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్. ఆర్ యు ప్రిపేర్డ్? నువ్వు ప్రిపేర్ అయ్యావా? ఏం చేయాలి? విశ్వాసులుగా మనం ఏం చేయాలి? మనం ఆ రాజ్యానికి చేరుకోవాలంటే, యేసుప్రభు రాకడలో ఎత్తబడాలంటే, కడబూర ధ్వని వినపడినప్పుడు యేసుప్రభు వారు మేఘారూఢుడై ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ ర్యాప్చర్లో నువ్వును కూడా నేను ఎత్తబడాలి అంటే మనం ఏం చేయాలి? అన్నయ్య అన్నీ ఎప్పటి నుంచో చెప్తున్నారు నా చిన్నప్పటి నుంచి. మనకి ఇవి పట్టమన్నట్లుగా చాలామంది నా వైపు విచిత్రంగా చూస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా వినటువంటి వాడు మరు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు. జాగ్రత్త. ఎన్నోసార్లు దేవుని సేవకుని నిలబెట్టి నీకు అనేక హెచ్చరికలు దేవుడు జారీ చేస్తున్నాడు. మారయ్యా, మారు. యేసయ్య రాకడకు సిద్ధపడంటే నువ్వు వాయిదాలు వేస్తూ ఉన్నావు. దేవుడు ఒకరోజు అనుకుంటాడు, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఎన్ని అవకాశాలు ఇవ్వాలి నీకు? మారవా? దేవుని వైపు తిరగవా?